చంద్రముఖి విరాట్ 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 శంకర్ సూర్య నీకోసమే ఎదురు చూస్తున్నా. విరాట్ ఎక్కడ్రా? ఇంకెక్కడ విరాట్, ఎప్పుడో చంపేశాం. మిగిలింది నీ చావే. నన్ను క్షమించు మేనక, నన్ను క్షమించు. నువ్వే నన్ను క్షమించాలి కార్తీక్. నేనే అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. లేదు వెళ్ళిపోతున్నాను. నీకే కాదు, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను.
క్షమించు మేనక. నేను కార్తీక్ నా విషయం నీకు ముందే చెప్పుంటే ఈ రోజు ఇలా జరుగుండేది కాదు. పర్వాలేదు కార్తీక్. ఎక్కడ నా శత్రువుల చేతుల్లో నా ప్రాణం పోతుందేమోనని నేను భయపడ్డాను. నీ చేతుల్లో చనిపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కార్తీక్. ప్లీజ్ మేనక, అలా మాట్లాడు. ఇంకేం కాదు. ఇంకేం కాదు. నాకు ఒక మాట ఇస్తావా? చందు అక్కని భార్యగా అంగీకరిస్తావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు మేనక? ముందు హాస్పిటల్కి వెళ్దాం రా. కార్తీక్, లేదు కార్తీక్, ప్లీజ్. ఇది నా చివరి కోరిక. అవే మాటలు మేనక. నీకేం కాదు. నువ్వు బతుకుతావు. బతకాలని లేదు కానీ నా కోరిక తీరకుండానే చనిపోతున్నందుకే నాకు కొంచెం బాధగా ఉంది. చివరి కోరికని తీర్చు కార్తీక్. చందు అక్కకి తోడుగా ఉంటానని నాకు 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 మాట ఇవ్వు కార్తీక్. అలా మాట్లాడుకో. సారీ కార్తీక్. నిన్ను నిన్ను చాలాసార్లు చాలా రకాలుగా బాధ పెట్టాను. నేనే కాదు, చందు అక్క కూడా నిన్ను, నీ మనసుని గాయపరిచింది. నువ్వు సంతోషంగా ఉండాలనే కార్తీక్. మనిద్దరం పెళ్లి చేసుకుంటే చందు అక్క చూసి ఆనందపడాలనుకుంది. నువ్వు చందు అక్క ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. అందుకే చందు అక్కని నీకే వదిలేసి నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. మేనక, అలా మాట్లాడుకో. మేనక, 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 నీకేం కాదు. నాకు మాట ఇవ్వు కార్తీక్. రే అజయ్, ఏందిరా నా కొడుకులు మందు కొట్టడానికి తప్ప ఒక్కడిని నరక లేకుండా పోయారు. పోరా, వెళ్ళి నీ విశ్వరూపం చూపెట్టు. మాట ఇవ్వు కార్తీక్. ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సెగదాహం పరిలోపల పోరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం గర్జన పిడుగాస్త్రం సురగత్తుల యుద్ధం శత్రువు సిద్ధం. ఇది మా రణహోమం. కన 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 రక్కస ఖననం ధన 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 దానవ దహనం. అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడేలా. కన 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 రక్కస ఖననం ధన 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 దానవ
మేనక 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 నీకేం కాదు మేనక నీకేం కాదు. కార్తీక్ మాట ఇవ్వు రేయ్ మేనక మేనక నా చేతులతోటి దాన్ని చంపినాను. రే పదండి 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 పదండి. ఇంత ఘోరం జరిగిపోయిందేంటి కార్తీక్? మేనక మనకి ఎందుకింత అన్యాయం చేసి వెళ్ళిపోయింది? ఎంత పని చేసి బుజ్జమ్మా, మమ్మల్ని అనాథ చేసి వెళ్ళిపోవడానికి నీకు మనసాలకు వచ్చింది బుజ్జమ్మా. మాకిప్పుడు దిక్కెవరు బుజ్జమ్మా? అనా అనా కలిగదా కలిగదా అనా చూడను చూడను బుజ్జమ్మ ఎంత పని చేసిందో. బెత్తంలాగే తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందన్నా. బుజ్జంలో గయ్య చేత పెట్టి తను బాధ్యత తీసుకుందాం అనుకున్నామన్నా. తను తను సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలనుకున్నామన్నా. కానీ ఇప్పుడు ఆశలని నీరు కారిపోలే కలిగన్నా. ఇలా జరిగిందేంటి కార్తీక్? తనకే వయసు అయిపోయిందని ఆ దేవుడు అప్పుడే మేనకని తీసుకెళ్ళిపోయాడు. నువ్వు మెనక కలిసి సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇలా మేనక ఎప్పుడు మన సంతోషం కోసమే బ్రతికింది కార్తీక్. ఏ రోజు తన కోసం ఆలోచించుకోలేదు. అలాంటి మేనకని మనం కాపాడుకోలేకపోయాం. మేనకని మనమే చంపుకున్నాం కార్తీక్, మనమే చంపుకున్నాం. మేనక నేనే చంపేశాను. నా చేతులారా నేనే చంపేశాను. నన్ను ప్రేమించిన పాపానికి ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ నా గురించి ఆలోచిస్తూ
ఆఖరికి నా చేతుల్లోనే ప్రాణం పోగొట్టుకుంది. కొన ప్రాణంతో ఉండి కూడా మనిద్దరం కలిసి జీవించాలని ఆశపడింది చందు. ఆఖరి క్షణాల్లో కూడా మన గురించి ఆలోచించింది. అలాంటి పాపిష్టి వాడి కోసం ప్రాణత్యాగం చేసిన మేనక రుణం చివరికి ఇలా తీర్చుకోవాల్సి వస్తుంది అనుకోలేదు చందు. స్థానంలో ఉండి నాతో ఆడుకున్నాడు. నాకు నా కుటుంబానికి సంబంధం లేనివాడు నా మీద పెత్తనం చెలాయించాడు. అది తట్టుకోలేకపోతున్నాను. ఇంతకాలానికి ఆ దొంగ దొరికినాడు. ఇక వాణ్ణి విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే ఈ విరాట్ జీవితానికి అర్థం ఉండదు. నేను అనుభవించిన ప్రతి అవమానం వాడు పడేలా చేస్తాడు. వాడు నా జీవితాన్ని నడి వీధిలో నిలబెట్టాడు. ఎంతకాలం ఇన్ని కథలు తెలియక నేను చాలా మిస్ అయ్యాను. ఆడుకోవడానికి వాడి చెల్లెలు నా దగ్గరున్నా వాడే కార్తీక్ అని తెలియక ఆట మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు కొత్త ఆట మొదలు పెడతాను. లేదజయ్, ముందు అవకాశం నాది. ఆ కార్తీక్ గాణ్ణి ముక్కలు ముక్కలుగా చెయ్యాలా. ఆడి చేతిలో నేను పడ్డ అవమానానికి ఆట కొడవలితో ఏటి కోడి చొప్పున ఒళ్ళంతా నరకాలా. అందరికన్నా ఎక్కువ నష్టపోయింది నేను. అవకాశం నాది. ముందు వాడి అంతు నేనే చూడాలి. నా ఇంట్లో నా వాళ్ల ముందు నన్ను పనికి మళ్ళవాణ్ణి చేశాడు. పని మనిషి మళ్ళీ నాతో తాళి కట్టించాడు. నా ఊళ్ళో నాకేమీ కానివాడు నన్ను వెధవం చేసి వాడు దేవుడయ్యాడు. ముందు ఛాన్స్ నాది. నా పగ తీరాక వాణ్ణి మీరు పంచుకుందురు. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. మా కిడిసిపెట్టు, మేం చూసుకుంటాం. ఏం చేస్తాను? వాడే శంకర్ సూర్య అనుకుంటున్నాను. నా వాళ్ళకి నా ఊరికి వాడు శంకర్ సూర్య కాదు కార్తీక్ అని తెలిస్తే చాలు. ఇదన్నా చేయడానికి నాకు కూడా అవకాశం ఉంది. ఊరంతా కలిసి నలిపేస్తారు. అది నువ్వు అనుకున్నంత సులువు కాదు విరాట్. ఎందుకు కాదు? వాడు నీ కొడుకు కాదు? అన్నయ్యలా నటిస్తూ అందరినీ మోసం చేస్తున్నాడు. వాడు కార్తీక్ అని చెప్తే మా నాన్న ఇంట్లో ఉండనిస్తాడా? నీ భర్త అని నిత్యం నువ్వు పూజలు చేస్తోంది నీ భర్తకు కాదు, నీ భర్త రూపంలో ఉన్న మరొకడికి అంటే మా వదిన ఊరుకుంటుందా? మీరు దేవుడు అనుకుంటూ కొలుస్తోంది మా అన్నని కాదు, మా అన్న రూపంలో ఉన్న మరొకడిని అంటే ఊరి జనం ఊరుకుంటారా?
వాణ్ణి దేవుడని చేతులెత్తి దండం పెట్టారో, ఎవరైతే వాడు మా అన్న అనుకొని కన్న కొడుకునని కూడా చూడకుండా నన్ను బయటికి గెంటేశారో వాళ్ళతోనే ఆ కార్తిక్ గాడిని ఊరి పొలిమేరలు దాటించడానికి నేను రెడీగా ఉన్నా. పొలిమేర దాకా నువ్వు చూసుకో, అది దాటగానే నాకిడిచిపెట్టు. ఆడు సచ్చే వరకు ఊర కుక్కల్లాగా నా మనుషులతో వేటాడిస్తాను. ఇప్పుడే నేను ఇంటికెళ్తా. వాడి నిజ స్వరూపం బయట పెట్టి ఊరి ముందు దోషిలా నిలబెడతాను. పోరా, ముందు నువ్వు పంచై మీ ఊరు పొలిమేరలు దాటించు చాలు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నాకే ఛాన్స్ ఇవ్వరా? ఏంద్రా, కక్ష నేను తెచ్చుకుంటా ఒకటి, నువ్వు తెచ్చుకుంటా ఒకటా? మనందరిది అనుభవించేది వాడు. చూసి సంబరపడు. విరాట్, నువ్వు బయలుదేరు. శంకర్ సూర్య అలియాస్ కార్తీక్, ఇన్నాళ్ళకి నాకు అవకాశం దొరికింది. వస్తున్నా. ఏయ్, కార్తీక్, దొరికినావా? త్యాగం చేశాను కార్తీక్. నీ మనసుని బాధ పెడుతున్నానని తెలిసి కూడా నిన్ను అన్నరాని మాటలని నీకు దూరం అవ్వాలని చూశాను. కానీ నేను పెళ్లి చేసుకుంటే నాశనం అయ్యేది చందు అక్క జీవితమేగా. చంపాల్సిన అవసరం ఎవరికుంది? విరాట్కి ప్రమాదం అని ఫోన్ చేశాడు. మరి అక్కడికి మేనకి ఎందుకు వచ్చింది? విరాట్కి మేనక్కి పరిచయం లేదు. మరి విరాట్ ఉండాల్సిన చోట మేనకి ఎందుకుంది? ఆ రోజు ప్రమాదంలో ఉన్నానని ఫోన్ చేసింది విరాట్, కానీ అక్కడ విరాట్ లేడు అంటే తప్పించుకున్నాడు. తప్పించుకున్నాక నాకు ఫోన్ చేయాలి కదా, చేయలేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగేది వాడు. ఫోన్ చేస్తే విషయాలన్నీ తెలుస్తాయి.
चन्द्रकाराय त्रिलोचनाय तस्मानकराय माहेश्वराय विद्याय शक्ताय दिगम्बराय तस्मै नकाराय नमो शिवाय नमो शिवाय। ఆ రోజు ఇంట్లోంచి గెంటేయించావు, ఈరోజు నీ వంతు వస్తుంది. రాయుడు గారు, రాయుడు గారు, రాయుడు గారు, నీకు ఇక్కడేం పని? అన్నకు కాని వాళ్ళకి ఇంట్లో ఉండే అర్హత లేదు. వెళ్ళిపో. నీ చేత నా చేత అన్న అని పిలిపించుకుంటున్నాడు మన అన్న కాదు అని చెప్పడానికి వచ్చాను. ఏంటి రాయుడు గారు, కన్న కొడుకునని కూడా చూడకుండా ఆ రోజు నన్ను మెడపెట్టి గెంటేశారు. కొడుకుని రోడ్డు మీదకి నెట్టి ఏమీ కాని వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నారు. రే సాంబా, వీడెలా వాగుతూనే ఉంటాడు. వీడితో మాట్లాడి బయటికి నెట్టాయి. తొందరపడద్దు సాంబా. నేను చెప్పేది విన్న తర్వాత ఎవరిని బయటికి నెట్టాలో నీకే అర్థం. ఒకసారి నెట్టి తప్పు చేశావు, మళ్ళీ అదే తప్పు చేయాలని చూస్తావు. ఏ చిన్న కొడుకు చాలు అని కాదు, పెద్ద కొడుక్కి పేరుందని కాదు. నేను చెప్పేది వింటే నీ గుండె ఆగిపోతుంది. వినడానికి ప్రిపేర్. విరాట్, మీ నాన్నగారితో ఇలాగేనా మాట్లాడేది? ఆయనతో ఇలాగే మాట్లాడాలొదిన. ఎవరి కోసమో నన్ను బయటికి నెట్టేశారు. ఎవరికో ఈ ఇంటి మీద, ఇంట్లో మనుషుల మీద పెత్తనం ఇచ్చారు. ఎవరు ఎవరు అంటే ఎవరా? ఎవరు? శంకర్ గురించేగా. కొడుకంటే ఇంటి పేరు నిలబెట్టేవాడు, వంశ గౌరవాన్ని పెంచేవాడు. అలాంటి కొడుకు ఒక్కడు చాలు. నాకు నా శంకర్ చాలు. అందుకే ఈ ఇంటి మీద హక్కుల్ని, అధికారాల్ని అన్నిటినీ వాడికి అప్పచెప్పాను. ఇచ్చావు, ఏమవుతాడని? నువ్వేమవుతావో వాడు అదే అవుతాడు. కాడు, వాడు మనకి ఏమీ కాడు. ఏ కోపం వస్తుందా? వాడు అన్నందుకే నీ కోపం వస్తే, వాడు నా జీవితాన్ని నా నుంచి లాగేసుకున్నాడు. నాది అనుకున్న ప్రతి దాన్ని నాది కాకుండా చేశాడు. నా మీద పెత్తనం కూడా చేశాడు. నా ఇంట్లో పాచి పనులు చేసుకునే దాన్ని నా పెళ్ళాన్ని చేశాడు. ఎదురొస్తే అయ్యా అని నిలబడే వీణ్ణి నాకు మామని చేశాడు. ఇవన్నీ చేసింది మా అన్నే కదా అని ఊరుకున్నాను. కానీ ఈరోజే తెలిసింది వాడు నా అన్న కాదు అని. ఏం మాట్లాడుతున్నావురా? చెయ్యి దించు. నిన్ను నీ ఊరిని ఉద్ధరిస్తున్నాడు అనుకుంటున్నావే? నీ పెద్ద కొడుకు వాడు నీ కొడుకే కాదు, నీ కొడుకు రూపంలో ఉన్న కార్తీక్. ఏంటి, నమ్మబుద్ధి కావడం లేదా? ఆ రేంజ్లో నమ్మించాడుగా. వాడు మనల్ని నా అన్న స్థానంలో నిలబడి నా అన్న జీవితాన్ని అనుభవిస్తూ అడ్డు రాకుండా ఉండాలని
నన్ను తొక్కేశాడు. వాడు నన్ను కాదు, ఆయన రూపంలో ఉన్న కార్తీక్. వాడికి ఈ ఊరికి సంబంధం లేదు, వాడికి ఈ ఇంటికి అసలు సంబంధమే లేదు. కానీ అన్నీ దర్జాగా అనుభవిస్తున్నాడు. ఎవరిని పట్టుకుని ఏమంటున్నావురా? పిచ్చి పట్టిందా నీకు? ఇదిగో ఇదిగో ఈ నమ్మకమే వాడిని నెత్తిన కూర్చోబెట్టింది. అన్నయ్య చనిపోయాడు నాన్న, అన్నయ్య చనిపోయాడు నాన్న. కాదు, వీడే చంపేసుంటాడు. అన్నయ్యని చంపేసి ఆ స్థానంలో వచ్చి నిలబడి మనల్ని మన ఊరిని ఏలేస్తున్నాడు. శంకర్ని తప్పుడు వాణ్ణి చెయ్యటానికి ఇంతకంటే దారి నీకు దొరకలేదా? ఇలా తిరిగే శంకరన్న స్థానంలో మరొకరొస్తే గుర్తుపట్టలేనంత చాతగాని వాళ్ళమనుకుంటున్నావా? నిజంగా చేతగాని వాడే. వాడు శంకరన్న కాదు, కార్తీక్. నా కళ్ళతో నేను చూశాను. వాడిని కార్తీక్ కార్తీక్ అని తన వాళ్ళు పిలవటం నా చెవులారా నేను విన్నాను. చెప్పు కార్తీక్, ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు? మాట్లాడబెట్టి కార్తీక్. కార్తీక్! కార్తీక్! సాంబా, ముందు వీడిని బయటికి నెట్టాయి. శంకర్ గురించి చెడు మాటే కాదు, చెడు మాట్లాడేవాడు కూడా నా ముందుంటానికి వీల్లేదు. బయటికి నెట్టాయి. అంటే నా మాట కూడా మీరు నమ్మరా? నమ్మకానికి కూడా ఒక విలువ ఉంటుంది. చెప్పేవాడిని బట్టి దాని విలువ మారుతుంది. కడుపులో బిడ్డని చంపాలనుకున్న కసాయి వాడుగురా నువ్వు. నిన్ను నమ్మేదేవి. నమ్మకపోతే నష్టపోయేది మీరే. వాడెవడో వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తున్నాడంటే నమ్మరే? వాడు అన్నయ్య కాదు, కార్తీక్. వదినా, నువ్వన్నా నా మాట నమ్మొదినా. వాడు అన్నయ్య కాదు, అలా అందరినీ నమ్మిస్తున్నాడు. చివరకు నిన్ను కూడా నమ్మించాడు. తన తమ్ముడైనా ధర్మం తప్పలేదు అనిపించుకుంటే ఊరందరి దృష్టిలో ఎంతో ఎత్తుకెదుగుతాడు. ఎత్తులో ఉన్న వాళ్ళ లోతులు ఎవరికీ కనిపించవుగా, అందుకే దీన్నిచ్చి నాకు పెళ్లి చేశాడు. అంత ప్లాన్ ప్రకారం పక్కాగా చేశాడు. వదిన, అంటే ఆయన నా భర్త కాదు అంటావు? అర్థమైందా? పోనీలే, నీకన్నా అర్థమైంది. అర్థమైంది. ఆయన్ని చెడ్డవాణ్ణి చేయడానికి నువ్వేవైనా చేస్తావని అర్థమైంది. నువ్వు నీ వదిన్ని ఎంత గౌరవంగా చూస్తావో నాకన్నా ఇక్కడ ఎవరికీ బాగా తెలియదు. ఒక్క మంచి పని కూడా చేయడం చేత కదా నీకు? కన్న తండ్రిని సంతోష పెట్టడం రాదు, కట్టుకున్న భార్యని సుఖపెట్టడం చేత కాదు, అసలు నీకు బ్రతకడమే చేత కాదు. ఆయన నిన్ను ఇంటికి దూరం చేసింది నువ్వు తప్పు చేశావని. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావా? మంచిగా బ్రతకడం చేత కాదు, మంచివాడిని కూడా బ్రతకనివ్వవా? వద్దు, అబద్ధాలొచ్చి నిజాలు మాట్లాడకూడదు. నువ్వు ఆయనలో గొప్పగా బ్రతకాలనుకుంటే చెయ్యాల్సింది ఆయన మీద నిందలు వేయడం కాదు, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనలా నీ కోసం కాకుండా 10 మంది కోసం బ్రతకాలి. వాడితో మాట్లాడమ్మా. అన్ననే అన్న కాదు అని బయటికి పంపించబట్టున్నాడు. ఏయ్, నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నా కళ్ళ ముందు కనిపించకు, పోరా బయటికి. అంటే నా అన్నయ్య కాదని చెప్పినా నమ్మరన్నమాట. ముక్కు మొహం తెలియని వాడికి నట్టింట్లో కుర్చీ వేస్తారు, నన్ను మాత్రం రోడ్డు పాలు చేస్తారా? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటే ఇదేరా. మంచి పక్కన ఎప్పుడైనా నడిచావా? మనిషిగా ఎప్పుడైనా బతికావా? నీలాంటి వాడు ఉండటానికి ఇల్లులు కాదురా, ఆ వీధులే నయ్యం. వాడు ఏం మందు పెట్టాడు మీ అందరికీ? వాడు శంకరన్న కాదు, కార్తీక్. విరాట్,
ఇంకోసారి ఆ మాట అంటే బాగోదు. నీకు నచ్చలేదని మనిషిని మార్చేస్తావా? ఆయనలా మరొకరుండొచ్చు, మరొకరు ఆయనలా ఖచ్చితంగా ఉండలేరు. నువ్వింత మాట్లాడినా ఇంకా ఇక్కడే ఉండగలుగుతున్నావంటే ఆ శంకరన్న తమ్ముడివనే. మర్యాదగా వెళ్ళిపోతే బాగుంటుంది. చేతులు వాడే పరిస్థితి తీసుకోరాకు విరాట్ బాబు. వాడు అబద్ధం చెప్పినా నిజమని నమ్ముతాడు. నేను నిజం చెప్పినా నమ్మను. నాన్న, నా మాట నమ్మండి నాన్న. నీ మీద ఉంటున్నానా? వాడు కార్తీక్, వాడు అన్నయ్య కాదు. వదినా, ఈ ఒక్క విషయంలో నన్ను నమ్మండి. రాగానే నిర్ణయండి. నిజమేంటో మీకే తెలుస్తుంది. ఆయన్ని అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవడమే. అది నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జరగదు. సాంబా, అన్నయ్యకి నమ్మిన పడి వాడు మన అన్నయ్య కాదు, మనందరినీ మోసం చేస్తున్నాడు. నీ విశ్వాసం వృధా అయిపోతుంది. నా మాట విను. నువ్వు ఒక్కడే గట్టిగా మాట్లాడినా చాలు, వాడు బయటపడిపోతాడు. నువ్వు అనుమానించబడుతుంది ఆ విశ్వాసాన్ని. ఆయన అనుమానించిన రోజు ఈ సాంబ బతుకు అర్థం ఉండదు. అసలు ఈ సాంబానే ఉండడు. మీరంతా ఎలా చెప్తే నమ్ముతారు? ఏయ్, నమ్మించాలి అని చూస్తున్నావు అంటే అది నీ అవసరం. నీ అవసరానికి మమ్మల్ని వెతవలు చేయకు. సాంబా, ఇంకా చూస్తావేంట్రా? దోషేయండి. మాట విను సాంబా. శంకర్ సూర్య కాదు సాంబా. సాంబా, సాంబా, ప్లీజ్. చెప్పక్కర్లేదు, వెళ్ళు. సాంబా, నా మాట విను. కార్తీక్ సాంబా, ఇంకోసారి ఇంటికి రాకు. వీడికి ఇప్పుడు గుర్తొచ్చానేంటి? చెప్పురా. స్పీకింగ్. తెలుసులేరా, చెప్పు. ఏమండి, నేను ఈ ఇంటికొచ్చిన పని పూర్తయిపోయింది. నాకు మంజరికి పెళ్లి చేయడానికి మంచి ముహూర్తం చూసి పెట్టండి. రేయ్, ఏంట్రా నువ్వు వాగేది? వాగుడు కాదండి, వాస్తవం. ఇప్పుడే ఈ ఇంట్లో పెద్ద సీన్ జరిగిందండి. ఒరేయ్, నీ జీవితంలో ఏ విషయాన్ని కూడా సూటిగా చెప్పలేవా? ఖాళీగా ఉంటున్నాను కదండి, డైలీ సీరియల్స్ చూసి చూసి అలవాటైపోయి ప్రతిదీ వివరంగా చెప్పడం అలవాటైందండి. ఒరేయ్, ఇప్పుడు నా అసలు విషయం చెప్పరా. ఏమండి, మీ దగ్గర ఓ స్తంభం గోడో ఏమైనా ఉంటే సపోర్ట్గా పట్టుకొని నిలబడండి. మ్యాటర్ అట్టంటే మరి. రేయ్, విషయం చెప్పరా. ఆ శంకర్ సూర్య ఎవరో కాదండి, మన కార్తీకే. ఏంట్రా నువ్వనేది? అవునండి, ఇంతకుముందే శంకర సూర్య తమ్ముడొచ్చి మొత్తుకున్నాడు. కాకపోతే అదేం కర్మ గాని ఇంట్లో పాపం ఎవ్వరూ నమ్మలేదు. రేయ్, వాళ్ళే నమ్మలేదు అంటే వాడు చెప్పింది నిజమే అన్న నమ్మకం ఏంట్రా? ఏమండి, ఆడు తమ్ముడు విరాట్ గాడొచ్చి ఒక్కొక్క విషయాన్ని విడమర్చి మరీ చెప్పాడు. ఏమండి, అక్కడ ఉండి విన్నది నేనా మీరా? రిపోర్టింగ్ నేను చేస్తున్నాను, మీరు నమ్మి తీరాలంతే. ఒరేయ్ నారాయణ, నువ్వు నా ఎదురుగా ఉంటే బాగుండేదనిపిస్తుందిరా. ఎందుకండి, దక్షిణ ఇచ్చి చాలా కాలం అయింది కదా, దక్షిణ ఇవ్వడానికే. దక్షిణ కోసం కాదురా, ఆగి పెట్టి తన్నడానికి. ఎంత మంచి వంద ఇప్పుడు చెప్పేది. ఏమండి, ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ జరిగి 24 సెకండ్లు కూడా కాలేదు. సర్లే పెట్టే. మంజరి, 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 నీకు నాకు పెళ్ళంట, ఆ తర్వాత శోభనమంట, నీకు నాకు పెళ్ళంట. అనుమానమే నిజమైంది. వాడు శంకర్ సూర్య కాదు, కార్తీక్. నాకు తెలుసమ్మా, నా కార్తీక్ నేను కనుక్కోలేనా?
చూసావా నా మాటే నిజమైంది. చంటియా చెప్పు చంటి. మేడం మీకు మంచి మాట చెప్పాలని ఫోన్ చేశాను మేడం. ఏంట్రా? మేనకని ఎవరో చంపేశారు మేడం.